అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్దు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ రాసిన తర్వాత చాలామంది జోసా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ దక్కేటువంటి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఐ ఇవి మాత్రమే అవకాశం ఉన్నటువంటి సంస్థలుగా భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ అవగాహన కోసం అని చెప్పి ఇప్పటికే మనం కొన్ని వీడియోలు చేస్తున్నాం. జేఈ మెయిన్ స్కోర్తో జోసా కౌన్సిలింగ్కి, జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్తో జోసాలో కాకుండా ఇతర ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉంటుంది అనేటువంటిది వీడియోల ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో జేఈ స్కోర్తో తెలుగు నేల మీద ఉన్నటువంటి నేషనల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి విద్యా సంస్థలో ప్రవేశాలకు ఉన్నటువంటి అవకాశాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న నేషనల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ. ఈ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత 2016లో ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ సొంత భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. 2016లో ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ సొంత భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. సబ్బవరం దగ్గర దాదాపు 200 ఎకరాల ప్రాంగణంలో ఐఐపికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణ పనులకైతే ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ పనులైతే ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ గడిచిన కొన్నేళ్ళుగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోనే ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి క్లాసులు అడ్మిషన్స్ తీసుకున్నటువంటి 2025-26 అడ్మిషన్స్ తీసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కూడా మొదట ఆంధ్ర యూనివర్సిటీ అంటే వైజాగ్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి క్యాంపస్లోనే విద్యాభ్యాసం సాగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్బవరంలో ఉన్నటువంటి ప్రాంగణం నిర్మాణం పూర్తయితే అక్కడికి షిఫ్ట్ చేస్తారు. అప్పటి వరకు మాత్రం వైజాగ్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇక దీనికి జేఈ అడ్వాన్స్డ్ స్కోర్ని పరిగణలో తీసుకొని అడ్మిషన్ ఇస్తారు. అయితే ఇది జోసా కౌన్సిలింగ్లో మాత్రం ఉండదు. జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత గమనించండి, జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ వస్తుంది. ఐఐపి వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది గమనించండి, ఇది ఐఐపి వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3 బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ 3 బ్రాంచెస్ కూడా మనకి ఏ బ్రాంచ్ కావాలి అన్న దాని మీద అప్లై చేసుకుంటే దాన్ని బట్టి బ్రాంచ్ అలాట్మెంట్ అవుతుంది. ఇక ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి బ్రాంచెస్ విషయానికి వస్తే బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ చాలా ప్రయారిటీ ఉన్నటువంటి కోర్సు. బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ చాలా ప్రయారిటీ ఉన్నటువంటి కోర్సు. చాలామంది కూడా దీంట్లో చేరేదానికి మొగ్గు చూపుతూ ఉంటారు. తర్వాత బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ చేస్తే అనేక రకాల ఆప్షన్స్ ఉంటాయి, అనేక రకాల అవకాశాలు దక్కించుకోవచ్చు. చాలా స్కోప్ ఉన్నటువంటి బ్రాంచ్ ఇది. కేవలం ఇండియాలోనే కాదు, పెట్రోలియం ప్రొడక్షన్ జరిగేటువంటి అన్ని దేశాల్లో, ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్లో బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి, ఎంటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. ఇది దీర్ఘకాలం ఉండేటువంటి కోర్స్. ఏదో సాఫ్ట్వేర్ భూమి ఉన్నంత కాలం మంచి మంచి ఆఫర్లు, ప్యాకేజీలు వచ్చి, లేదంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తర్వాత మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్తో సతమతం అయిపోవాల్సినటువంటి అవసరం లేకుండా గ్రాడ్యువల్గా మీరు బేసిక్ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉన్నప్పటికీ కూడా మీ ఎక్స్పీరియన్స్తో క్రమంగా ఎదిగేదానికి అవకాశం ఉన్నటువంటి బ్రాంచెస్ ఇది ఒకటి. పెట్రోలియం ఇంజనీరింగ్ చాలా మంచి స్కోప్ ఉన్నటువంటి బ్రాంచ్. దాని తర్వాత బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్,
పెట్రోలియం ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ కూడా దాదాపుగా కెమిస్ట్రీ రిలేటెడ్గానే ఎక్కువ ఉంటుంది. సో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో ఈ 2 బ్రాంచెస్ కూడా చాలా చాలా స్కోప్ ఉంటుంది. సో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో ఈ 2 బ్రాంచెస్ కూడా చాలా చాలా స్కోప్ ఉంటుంది. దాంతోపాటుగా థర్డ్ బ్రాంచ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, అంటే పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ 3 బ్రాంచెస్ని ఐఐపిలో అండర్ గ్రాడ్యుయేషన్లో అందిస్తున్నారు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి లెవెల్కి మీరు వెళ్ళగలిగితే మరింత మెరుగైనటువంటి అవకాశాలు దక్కించుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ అండర్ గ్రాడ్యుయేషన్తోనే అనేక రకాల ఫీల్డ్స్లో మీరు ఎదగడానికి ఈ 3 బ్రాంచ్లు, అంటే కోర్ బ్రాంచెస్ చాలా ఉపయోగపడతాయి. ఇక ఈ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది చూస్తే, ఇక ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయో మనం చూసినట్లయితే పెట్రోలియం ఇంజనీరింగ్లో 62 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో 63 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో 40 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే మొత్తంగా 165 సీట్లు సంవత్సరానికి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్లో భర్తీ అవుతూ ఉంటాయి. అడ్వాన్స్ స్కోర్ వచ్చిన తర్వాత, జేఈ అడ్వాన్స్ స్కోర్ వచ్చిన తర్వాత ఐఐపిలో మాత్రం ఈ బ్రాంచెస్లో పెట్రోలియం ఇంజనీరింగ్ లాంటి బ్రాంచెస్లో అందుబాటులో ఉంటే ఇది దాదాపు 2 టైర్ ఐఐటీలతో సమానమైనటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి చాలా మంచి స్కోప్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి చాలా మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సపరేట్గా మీరు ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ సపరేట్గా ఇస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మరోసారి మనం ఒక వీడియో కూడా చేద్దాం. ఇక మనం ట్యూషన్ ఇన్స్టిట్యూట్లో ఫీజులు ఎట్లా ఉంటాయి అనేది కానీ చూస్తే ఇక్కడ సేమ్ ఐఐటీల మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీజు ఉండదు. ఇతర ఫీజులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ₹1,00,000 లోపు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళైతే వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓపెన్ కేటగిరీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ₹1,00,000 లోపు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు చెందినటువంటి వాళ్ళైతే వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఉండదు. అదే 1,00,000 నుంచి 5,00,000 రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు చెందిన విద్యార్థులైతే వాళ్ళకి 2/3 రాయితీ ఉంటుంది. అంటే మీరు ₹100 ఫీజు చెల్లించాల్సి వస్తే ట్యూషన్ ఫీజు అందులో మీకు ₹67 వరకు ఫీజు రాయితీ ఉంటుంది. వీళ్ళు ట్యూషన్ ఫీజు లేకుండా మొదటగా ₹17,200 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డి స్టూడెంట్స్ అయితే మొదటగా ₹17,200 చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అదే ఓబీసీ ఓపెన్ కేటగిరీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే వీళ్ళు 5 లక్షల పైపడిన ఆదాయం కలిగినటువంటి వాళ్ళు ₹92,200 చొప్పున చెల్లించాలి. ఇక ఓబీసీ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయినప్పటికీ ₹1,00,000 లోపు ఆదాయం కలిగిన కుటుంబాలు అయితే 17,200 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇక అదే 1,00,000 నుంచి 5,00,000 ఆదాయం కలిగినటువంటి స్టూడెంట్స్ అయితే ఇందులో మళ్ళీ ₹42,000 చెల్లిస్తే సరిపోతుంది. ఫస్ట్ సెమిస్టర్కి, ఇక అదే సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి ₹22,400 మాత్రమే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డి స్టూడెంట్స్. దాంతోపాటు ₹1,00,000 లోపు ఆదాయం కలిగినటువంటి ఇతర కేటగిరీల స్టూడెంట్స్ అయితే కేవలం సెకండ్ సెమిస్టర్కి ₹2,400 మాత్రమే ఫీజు. అదే ₹5,00,000 పైబడినటువంటి ఆదాయం కలిగిన స్టూడెంట్స్ అయితే ₹77,400 పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులందరూ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి రాయితీలు ఉండవు. ఇందులో మెస్కి నెలకి 5,500 చొప్పున ఒక్కొక్క స్టూడెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఐఐపి వాళ్ళకి నేరుగా మెస్ కండక్ట్ చేయడం లేదు.
వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థకి అప్పగిస్తారు. ఆ కాంట్రాక్ట్ సంస్థలు మెస్ కోసం 5,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇక కట్ ఆఫ్ వివరాలు చూస్తున్నట్లయితే 2023లో కెమికల్ ఇంజనీరింగ్లో 22,789వ ర్యాంక్కి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది. ఇక లాస్ట్ రౌండ్లో చూస్తే 26,286వ ర్యాంక్కి కెమికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఇది అడ్వాన్స్ ఓపెన్ కేటగిరీ సిఆర్ఎల్ ర్యాంకు. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 26,286వ ర్యాంకు వస్తే సీట్ వచ్చింది. అదే 2024లో లాస్ట్ ఇయర్ 25,934కు ర్యాంకు సీట్ వచ్చింది. అంటే 2023తో పోలిస్తే 24లో కాంపిటీషన్ కాస్త పెరిగింది. ఇక 2025లో ఎంత ర్యాంక్ వస్తే కెమికల్ ఇంజనీరింగ్ ఐఐపిఈలో సీట్ వస్తుందంటే మీకు 24,000 ర్యాంక్ వస్తే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐఐపిఈలో కెమికల్ ఇంజనీరింగ్ ట్రై చేయవచ్చు. 24,000 ర్యాంక్ ఉంటే కనుక మీరు ఐఐపిఈలో అడ్మిషన్కి ప్రయత్నం చేయొచ్చు. ఇక పెట్రోలియం ఇంజనీరింగ్ విషయానికి వస్తే 26,286వ ర్యాంకుకి పెట్రోల్ ఇంజనీరింగ్లో కూడా సీట్ వచ్చింది. అదే 24లో చూస్తే 2024లో చూస్తే 25,708వ ర్యాంకు సీట్ వచ్చింది. అంటే 2023తో పోలిస్తే 24లో కాంపిటీషను కాస్త పెరిగింది. కాబట్టి మీరు 2025లో ఖచ్చితంగా పెట్రోలియం ఇంజనీరింగ్ అయినా ఇక్కడ చేరాలనుకుంటే 24,000 ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళు జేఏ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో స్టూడెంట్కి 24,000 ర్యాంక్ సాధిస్తే కనుక మీరు ఐఐపిలో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేయొచ్చు. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తే 25,677వ ర్యాంక్కి 2023 సీట్ వచ్చింది. 2024లో చూస్తే 25,134వ ర్యాంకు సీట్ వచ్చింది. దాదాపుగా అదే రేషియోలో కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు కూడా 24 నుంచి 25,000 మధ్యలో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఐఐపిలో అడ్మిషన్ కోసం ట్రై చేయొచ్చు. అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. కాబట్టి మొత్తం 160 సీట్లకు గాను 3 బ్రాంచెస్లో చాలా డిమాండ్ ఉంటుంది. చాలామంది పోటీ పడతారు. పైగా ఈ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్గా అనేక యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉంది. ఉదాహరణకి యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్, అమెరికాలో ఉన్నటువంటి హూస్టన్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యారు. ఇండియాలో ఉన్నటువంటి కాన్పూరు, ఖరగ్పూరు ఇలాంటి పలు ఐఐటీలతో టైఅప్ అయ్యి కొలాబరేషన్తో ఈ ఐఐపిని నడుపుతున్నారు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ఐఐపిలో అనేక ప్రముఖ విద్యా సంస్థలతో కొలాబరేట్ అయ్యి నడుస్తున్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్లో చాలా మంచి ప్యాకేజ్ కూడా వస్తున్నాయి. చాలా మంచి ప్లేస్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా చూసినా చాలా మంచి ప్లేస్లో ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఈ జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్ రాసిన తర్వాత కేవలం జోసెఫ్ కౌన్సిలింగ్లో సరిపెట్టుకోకుండా ఈ ఇన్స్టిట్యూట్కి సపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి సపరేట్గా అడ్మిషన్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. అట్లాంటి అప్లికేషన్ ప్రక్రియలో మీరు పాల్గొని మీ జేఈ అడ్వాన్స్ ర్యాంక్ ద్వారా అవకాశం ఉన్నటువంటి మరొక ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఆ విధంగా ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వగలరని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.